ఇంటింటికి తెలుగుదేశం అని మన అలాగే భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రాం అంతా వివరిస్తా ఇక్కడ తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులందరం ఇంటింటికి తిరుగుతా ఉన్నాం. ఇక్కడ చూస్తుంటే సమస్యలు చాలా దారుణంగా ఉన్నాయి. అసలు ఇంటి మీద ఇల్లు ఇల్లే ఉండటమే కాకుండా వెళ్తానికి సరైన రోడ్లు లేవు. ఎప్పుడో మా తెలుగుదేశం పార్టీ వేసిన సిమెంట్ రోడ్లు కొన్ని ఉన్నాయి, కొన్ని చోట్ల ఏమో అసలు ఏమి లేదు. మురికి కాలువల మెయింటెనెన్స్ అయితే చాలా దారుణంగా ఉంది. ఇప్పుడే ఒక సెల్ఫీ తీశాను, దాంట్లో మీకు అందరు కూడా చూపిస్తాను. ఎంత దారుణంగా మురికి కాలువలు మెయింటైన్ చేస్తే అవి ఎక్కడికి వెళ్తాయి. అసలే గుడివాడ మురికి కాలువలు బాగా ఫేమస్. ఇలాంటివి కూడా యాడ్ అయిపోయి నీరు అనేది కదలట్లేదు. అసలు ఎంత దరిద్రంగా ఉందంటే ఇలాంటి ప్లేస్ ఒకటి గుడివాడలో ఉన్నందుకు చాలా సిగ్గుపడాల్సి వచ్చింది. ఈవెన్ బాగా పేద దేశాల్లో కూడా ఇలా ఉండదేమో, అంత దరిద్రంగా ఉన్నాయి. అసలు రోడ్లు అయితే కనుక చెప్పలేదు. పక్కన చూడండి, ఎక్కడ నుంచున్నా కానీ చెత్త, ఎక్కడ నుంచున్నా కానీ ఇది మెయింటెనెన్స్ లేదు. సరిగ్గా మనం అవగాహన కల్పిస్తే ప్రజలందరూ సరిగ్గా నీట్గా ఉండటం అనేది నేర్చుకుంటారు. అసలు సమస్య లేదు. మనమే ఎక్కడ పడితే అక్కడ పాన్ పరాగులు గుట్కాలు తినేసి ఊసేస్తుంటే ప్రజలు ఏం నేర్చుకుంటారు? ఇలాంటి దరిద్రులా మన గుడివాడికి నాయకత్వం వహించేది. మొన్న మధ్య వీడియో చూశాను, చక్కగా అసలు మామూలు పెద్ద బిల్డింగ్లో నడుస్తూనే ఊసేస్తున్నాడు. ఆయనే అలా ఊస్తే ఇంకా జనాలు అలా నేర్చుకుంటారు. మాకు కనీసం మినిమం కామన్ సెన్స్ ఉండాలి. రోడ్లు మెయింటెనెన్స్ అనేది ఒక సెపరేట్ సెక్షన్. గుడివాడిని ఎలా నిర్వహించవచ్చు అనేది మా ప్రభుత్వంలో చూడబోతున్నారు. ఈ ప్రభుత్వంలో, కొత్త ప్రభుత్వంలో చక్కటి రోడ్లు, సరైన డ్రైనేజీలు, డస్ట్బిన్లు ఇవన్నీ ఏర్పాటు చేసి, డస్ట్బిన్ అనగానే చుట్టుపక్కల అత్యంత అపరిశుభ్రంగా ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ అనేది సరిగ్గా ప్రజలకు అలవాటు చేయాలి. అది అలవాటు చేస్తే కనుక మన గుడివాడ చాలా శుభ్రంగా ఉంటుంది. ఇలాంటి ఏ కాకుండా ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ అసలు ఈ జనాలందరూ నిజం తెలుసుకుని ఈ దరిద్ర ప్రభుత్వాన్ని వదిలించుకుని మళ్ళీ మనం బాగుపడేట్టుగా తయారవుదామని చెప్పేసి రెడీగా ఉండే. ఇంకొక 2 నెలల్లో మనకు అవకాశం వస్తుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రతి ఒక్కళ్ళు వైసీపీకి డిపాజిట్ కూడా రాకుండా మనం కొట్టాలనే ఆశతోటి ముందుకెళ్తా ఉన్నాను. ఎందుకంటే మంచినీళ్ళు లేవు, ఎక్కడ చూసినా కానీ కనీసం రోడ్లు లేవు, లేవు. ఇవన్నీ మినిమం కావాల్సినవి. కనీసం దాని మీద అవగాహన కూడా లేని మనిషి మనకు ప్రాతినిధ్యం వహిస్తుంటే ఇలాంటివి కావాలి, జనాలకు అవసరం ఉందనేది తెలుసుకునే అవకాశం కూడా లేని మనిషి మనకు ప్రాతినిధ్యం వహిస్తుంటే మనం ఎప్పుడు బాగుపడతాం. ఇదంతా ప్రజలందరూ తెలుసుకోండి. మనం అందరం బాగుపడతాం. ఈసారి తప్పకుండా అత్యంత గొప్ప విజయం సాధిస్తామని చెప్పి తెలుగుదేశం తరఫున మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. జై తెలుగుదేశం, జై జనసేన. ఈరోజు గుడివాడ పట్టణం 4వ వార్డు నందు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఈ రోజున గుడివాడ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము గారు, అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు గారు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో జనసేన తెలుగుదేశం పార్టీల నాయకులతో ఈ రోజున ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజున ప్రజలు అనేకమైన సమస్యలు నాయకులు చెప్పినట్టుగా 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్పించి ఇక్కడ కనీస అభివృద్ధి కానీ కనీస మౌలిక వసతులు కానీ కల్పించలేని ఈ యొక్క వైసీపీ ప్రభుత్వ నాయకులు ఈ రోజున వాళ్ళకి ఎవరైతే మాజీ మంత్రిగా ఉండి ఈ రోజున గుడివాడ నియోజకవర్గంలో 20 సంవత్సరాలుగా ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండి రేపు 2024లో ఏప్రిల్లో జరుగు ఎన్నికలకి అభ్యర్థి ఎవరో తేల్చుకోలేని పరిస్థితుల్లో ఆ పార్టీని నెట్టవేయబడింది. ఈ రోజున ఇంతవరకు కూడా ఇప్పుడు అనేక మంది నాయకులు మేము అభ్యర్థి అంటే మేము అభ్యర్థి అని చెప్పి చెప్పుకుంటున్న పరిస్థితి ఈ రోజున మనం చూస్తున్నాం. కాబట్టి ఇదంతా కూడా వ్యక్తిగతంగా వెనిగండ్ల రాము గారు సాధించిన విజయం. వాళ్ళకి అభ్యర్థి లేకుండా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మనందరం కూడా కలిసి వెనిగండ్ల రాము గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు 4వ వార్డులో జనసేన తెలుగుదేశం నాయకులందరం కలిసి పర్యటించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ఈ 4వ వార్డులో చూస్తే గడచినటువంటి 2014 నుంచి 2019 వరకు ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలంలోనే మ్యాక్సిమం సిమెంట్ రోడ్లు ఈ 4వ వార్డులో వేయటం జరిగింది. మరి గతంలో ముగ్గు బజార్ అంటే భయపడిపోయే పరిస్థితి నుంచి ఆ రోజున ఆ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆ రోడ్డుని వెడల్పు చేసి బ్రహ్మాండంగా గుడివాడలో ఉన్నటువంటి అన్ని సెంటర్లకి కనెక్టివిటీ వచ్చే విధంగా తయారు చేస్తే ఈ రోజున ఆ చింతలకోడు కాలువని ఇప్పుడే ఒక సెల్ఫీ తీసి చూసాం. ఒకసారి చూడమనండి. ఒక్కసారి మున్సిపల్ అధికారులు కూడా కోరుతున్నాను, మరి వైసీపీ నాయకులను కూడా కోరుతున్నాను, వెళ్ళి చూడండి అది ఎలా ఉందో.
దోమలు పెరిగిపోక మురుక్కాలం అయిపోక ఏం జరుగుద్ది? ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి అంటే చూడ్డానికే భయంకరంగా ఉంది ఆ చింతల కాలువ. ఒక్క గుప్పుడు మట్టి పోసిన పాపాన పోలేదు. ఈ రోజు ఈ 4వ వార్డులో నుంచుని నడిబొడ్లో చెప్తా ఉన్నాను నేను. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేసిన అభివృద్ధి తప్ప కనీసం ఇక్కడ గుప్పుడు మట్టి పోసిన పాపాన పోలా. మొన్న ఎప్పుడో ఈ గౌరీసంగ ఈ రోడ్డు, ఈ పక్క రోడ్డు 80 లక్షలతో వేస్తామని శంకుస్థాపన అని బాగా అట్టహాసంగా చేశారు. ఏమీ లేదు, దానికే పరిమితం. గతంలో గుడివాడ అభివృద్ధి ఎంత బ్రహ్మాండంగా జరిగింది. అటు చింతలకోడు డ్రైన్ క్లీన్ చేయడం కానీ, భీమేశ్వరరావు లైన్ దగ్గర మా చిన్నప్పటి నుంచి చెరువులోనే నడుస్తూ ఉన్నాం. ఈ రోజున అక్కడ క్లియర్ చేస్తే అక్కడ కూడా ఒక చుక్క నీళ్లు నిలబడే పరిస్థితి లేదు. ఒకటి కాదు, చెప్పుకుంటా పోతే వాళ్ళంతా సరిపోదు గుడివాడ అభివృద్ధి ఎంత జరిగిందనేది. 19 to 24 ఈ సంవత్సరం వరకు చూస్తే సున్నా, పెద్ద గుడ్డు సున్నా. చేయడానికి ఏం లేదు. ఏమైనా ఉంటే ఊరికి అబద్ధాలు చెప్పడం, వాళ్ళ మీద వీళ్ళ మీద నోరు పారేసుకోవడం, ఉన్నాయి లేని కల్పించి చెప్పడం తప్ప ఏం లేదు. తప్పనిసరిగా గుడివాడ ప్రజలందరూ కూడా ఒక్కసారి విజ్ఞప్తితో ఆలోచించి మనం చంద్రబాబు గారిని మరలా ముఖ్యమంత్రిగా చేసుకోవాలంటే గుడివాడలో అత్యధికమైన మెజారిటీతో మన వెనిగళ్ల రాము గారిని గెలిపించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జనాలందరినీ మోసం చేసి 99% హామీలని నెరవేర్చకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. అబద్ధాలకి అసలు వీళ్ళు హైలైట్లో ఉన్నారు, టాప్ ఆఫ్ ది లిస్ట్లో ఉంటారు అనమాట. ఇంత దారుణంగా ఏంటంటే మోసం చేస్తూ ఉన్నారు, ప్రజల్ని దగా పెడుతున్నారు. సో ఏ హామీ తీసుకున్నా కానీ మడం తిప్పడం, వెంటనే వెనక్కి తీసుకుంటాం. ప్రతిదీ అమరావతి దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయంలోనూ వాళ్ళు అన్ని ద్రోహాలు చేస్తూనే ఉన్నారు. ద్రోహాలు చేసి సమర్థించుకోవడానికి 90% ఫినిష్ చేసాం, 85% ఫినిష్ చేసామని చెప్పుకుంటాం. బాగా ఫ్యాషన్ అయిపోయింది. ఈ నెల 25వ తారీఖున అడుగుదాం ఆంధ్ర పేరుతో యువత మొత్తం కదలిరా అని చెప్పేసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇది పనమలూరు నియోజకవర్గం కృష్ణా జిల్లాలో జరగబోతా ఉంది. దానికి యువత మొత్తం కదిలొచ్చి 2,35,000 ఉద్యోగాలు ఏమైనాయి, మద్యపాన నిషేధం ఏమైంది, జాబ్ క్యాలెండర్ ఏమైంది, పెట్టుబడులు ఏమైనాయి, స్థానికత 72% కల్పిస్తామని చెప్పారు, అదేమైంది, పోలవరం ఏమైంది, సిపిఎస్ రద్దు ఏమైంది. ఇలా రకరకాలుగా రోడ్డుల్లో అసలు అభివృద్ధి అనేది కనపట్లేదు. బస్సు ఛార్జీలు పెరిగిపోతాయి, కరెంటు ఛార్జీలు పెరిగిపోతాయి, అసలు విదేశీ విద్య పూర్తిగా తీశారు. ఇలా రకరకాలుగా మోసపోయిన ఆంధ్ర యువత మొత్తం ముందుకు రండి. కృష్ణా జిల్లా వ్యాప్తంగా పూర్తిగా అందరూ ముందుకు వచ్చి రేపు పనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో జరగబోయే అడుగుదాం ఆంధ్ర అనే పేరుతో జరగబోయే సభని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరూ ముందుకు రండి, ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దాం. రేపు అడుగుదాం ఆంధ్ర అనే పేరు మీద తెలుగు ఆధ్వర్యంలో 25వ తారీఖున పెద్ద భారీ బహిరంగ సభని ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అందులో భాగంగా ఇవాళ ఇక్కడ పోస్టర్ లాంచింగ్, ప్రెస్ మీట్ కార్యక్రమం చేస్తున్నాం. ఆ రోజు నారా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి యువతకి ఉద్యోగ కల్పనతో పాటు ఉద్యోగాలు కల్పించిన ఘనత నారా చంద్రబాబు గారు. ఇవాళ ఇతను అధికార దుర్వినియోగంతో అధికారంలోకి రావడానికి 2,30,000 ఉద్యోగాలు కానివ్వండి, సిపిఎస్ రద్దు కానివ్వండి, అలాగే మెగా జాబ్ క్యాలెండర్ కానివ్వండి, అలాగే మెగా డిఎస్సితో పాటుగా అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి వాళ్ళ యువతని నట్టేట ముంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా అంశాలను పరిగణలోకి తీసుకుని ఆయన్ని అడుగుదాం ఆంధ్ర అనే పేరు మీద తెలుగుత సారథ్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. దానికి ఇక్కడ గుడివాడ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజు వెంకటేశ్వర గారు కానివ్వండి, రాము గారు కానివ్వండి, నా తోటి తెలుగుత సభ్యులకి టీఎన్ఎస్ఎఫ్ నాయకులు అందరికీ కూడా సహాయ సహకారాల నుంచి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ రోజు గుడివాడ అభివృద్ధి చూసుకుంటే చాలా గొప్పగా ఉందని మనం అందరం తప్పట్లు కొట్టుకుంటున్నాం. గుడివాడ అంటే కృష్ణా జిల్లాలోనే ఒక రౌడీ ఊరుగా పేరు పొందింది. ఎక్కడ చూసినా సరే గుడివాడ బూతులు తప్ప ఏముందమ్మా, మీ ఊరేమో అభివృద్ధి ఉంది అని అడుగుతున్నారు. ఇక్కడే కాదు, ఆల్ ఓవర్ ఆంధ్ర తిరుగుతూ ఉంటాం, మేము మీటింగ్కి వెళ్తూ ఉంటాం. గుడివాడ అనగానే గొప్ప గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు ఏంటో మీ అందరికీ తెలిసిందే. విజయవాడ రోడ్లు చూస్తుంటే ఎంత భయంకరంగా ఉన్నాయో చూసాము. అదే ఎరుకుపాటు చూస్తుంటే డ్రైనేజ్ ఎంత ఉందో చూస్తున్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి డ్రైనేజ్ అసలు గుడివాడలో ఏ అభివృద్ధి లేదు. మరి దాన్ని బట్టి చూసుకుని మన వెనుగల రాము గారిని గెలిపించుకుని
ఇకనైనా మనకు కావాల్సిన పనులు మనం అడిగి చేయించుకునే హక్కు కల్పించుకోవాలి. డైరెక్ట్గా మనం ఓటేసి రాము గారిని గెలిపించుకుందాం. గెలిచి డైరెక్ట్గా మనం ఆయనతోనే చేయించుకుందాం. మనలో మధ్యలో ఇంకొక నాయకుడితో ప్రమేయం లేకుండా మనం ఆయన గెలిపించుకుని ఆయన్ని అడగాలని నా కోరిక. మన అందరం ఆయన వెనకమాలే ఉందామని నా ఆశ.